ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో దేవుడు నీ కోసం ఏ విధంగా దరిద్రుడిగా మార్చబడ్డాడో పౌలు గారు అక్కడ 4 స్టెప్పులు చెప్తాడు. మొట్టమొదటిది ఏంటి, ఆయన మానవుడిగా పుట్టాడు. మానవుడిగా ఏ విధంగా వచ్చారంటే ఒక చిన్న జీవకణంగా తల్లి గర్భంలో ప్రవేశించాడు. మరియమ్మ పొలానికి పోతే మరియమ్మ కడుపులో దేవుడు కూడా పొలానికి పోయాడు. మానవుడిగా పుట్టడం కంటే ఇంకా తగ్గించుకున్నాడు. ఏంటంటే మానవుల్లో దాసుడయ్యాడట. ఆయన అప్పగించబడక ముందు ఆయన తన శిష్యుల పాదాలు గడిగాడు. ఇంకా ఎంతగా నీ కోసం దరిద్రుడిగా మార్చబడ్డాడంటే ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. దేవుడేంది, చనిపోవటమేంది. 4వ స్టెప్ ఇంకా భయంకరమైందంటే సిలువ మీద చనిపోదాం అనుకున్నాడు. నిజానికి సిలువ అనేది ఆ రోజుల్లో భయంకరమైన శాపగ్రస్తమైన మరణం. కేవలము బానిసలనే సిలువ వేసేవారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన నీ కోసం దరిద్రుడిగా మార్చబడ్డాడు అంటే ఆయన నిన్ను ప్రేమించాడు.